చూడండి, తిమోతి పత్రిక, మొదటి తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. నాతో కలిసి. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ స్త్రీ జడలతో తన్ను తాను అలంకరించుకోకూడదట. అంటే బిడ్డలారా, నీ తల వెంట్రుకలు, నీ జడ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె చెప్పండి, దీనికి చెప్పాలి గట్టిగా. అది ఏం చెప్పాను? నీ తల వెంట్రుకలు, నీ జడ కూడా ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఒకే తలలో 20 జడలు వేస్తారు. ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, తలకాయ ఒకటే. ఏమంటారు ఆ జడలమ్మ? ఎవరున్నారు? పర్లేదు చెప్ప, మరీ అంత అమాయకులు ఏం కాదులే అమ్మా. అసలు అది ఏంటో తెలియనట్టు ఇట్లా అంటున్నారు. అటు పేరున తెలుసు కదా, ఏమంటారు వాటిని? ఇప్పుడు చెప్పర్లే, వినండి. ఇటొక జాడ, ఇటొక జాడ, ఇటొక జాడ, మళ్ళీ వెనక జాడ తీసుకొచ్చి ఫంక్, పెట్రోల్ బంక్. వినండి, అది లోకస్తులకి, అది లోకస్తులకి. క్రైస్తవ యవ్వన బిడ్డలారా, నీ తల వెంట్రుకలు కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు? నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. 10,000 మంది పురుషులలో కూడా 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడు అంటాడు, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా. దైవజనమా, క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ పురుషుడు మిగుల వెలగల వస్త్రాలు వేసుకోకూడదు. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? గమనించండి. క్రైస్తవ్యానికి ఆర్భాటం నేర్పుతుందే మా పాస్టర్లో కొంతమంది పాస్టర్ మహాశయులు. ఒక ఆయన చెప్తూ అంటాడు, నా దేవుడు కాస్ట్లీ గాడ్, రిచ్ గాడ్, కాబట్టి నేను కూడా రిచ్గానే ఉంటా. ఎందుకు రిచ్గా ఉంటాను? నా దేవుడు రిచ్ గాడ్, నేను కూడా రిచ్గా ఉంటా. ఆ రిచ్ దేవుడిని ఆరాధించే నేను వేసుకునే కోటు ఖరీదు చెప్పే ముందు ఈ కోటు గుండీలు చెప్తా. ఒక్కొక్క గుండీ ఖరీదు 5,000 రూపాయలు. 8 గుండీలు ఉన్నాయట. 8 × 5 గుండీలే 40,000 అయితే మరి కోటే అంత అయితే, వేసుకున్న ప్యాంటు, వేసుకున్న సూటు ఏమంటాడు తెలుసా? నేను వేసుకున్న వాచ్, నేను ధరించిన వాచ్ రోలెక్సా ఏదో అన్నాడమ్మా. ఏది అది? ఇక చెప్పర్లే మీరు, వదిలేసే. రోలెక్స్ వాచ్, ఇది 1,50,000. ఎందుకు ఇదంతా వేసుకున్నాను తెలుసా? నా దేవుడు రిచ్ గాడ్, కాబట్టి నేను రిచ్గానే ఉంటాను. వాక్యం ఏమంటుంది? మిగుల వెలగల వస్త్రాలు దేవుని బిడ్డలు ధరించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు ఆర్భాటంగా కనపడకూడదు. నీ వస్త్రధారణలో కూడా ఆత్మీయతను కనపరిచే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక తండ్రిగా సొంత కూతుర్లకు చెప్పినట్టు చెప్తున్నాను, నన్ను ఒక తండ్రిగా ఎంచండి. మీరు వస్త్రాలు ధరించే విధానం కూడా శరీరాన్ని చక్కగా కప్పుకోండి. పల్చటి బట్టలు ధరించొద్దు. శరీర సౌష్ఠం బయట కనపడే దరిద్రపు బట్టలు ధరించొద్దు. ఎందుకో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి.
నీవు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు గనుక నీ వస్త్రధారణలో కూడా యేసు నామములో ప్రత్యేకత చెప్పాలి. నీ వస్త్రధారణలో కూడా ప్రత్యేకత కనపడునుగాక. బ్రదర్స్ ఉన్నారు, చిన్నప్పుడు ఎప్పుడైనా చిరిగిపోయిన నెక్కరేసుకొని వెళ్ళాలంటే భలే సిగ్గు అనిపించేది. టీచర్ గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? చిరిగిపోయి నిక్కర వేసుకొని వెళ్తే రే పోస్ట్ ఆఫీస్ అనేవాళ్ళు. ఏమిరా చిరిగిపోయి నిక్కర వేసుకొని వచ్చామని అసలు ఎగతాళికి చచ్చిపోయేవాళ్ళం. ఈ కాలంలో ఉంది చూసారా, వేసుకున్న ప్యాంటు ఎంత సిరుగుడు ఎక్కువ ఉంటే అంత కాస్ట్లీ అంట. ఏనండి, దేవుని దగ్గరికి రానోడు అవి వేసుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చే నువ్వు కూడా అవి వేసుకుంటే నీ ప్రత్యేకత ఏముంది? నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. అందరిలాంటి దేవుడు కాదు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలా ఉన్నదో నీ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ప్రతి విషయములో ప్రత్యేకతను చాటి చెప్పాలి. నేను కొంతమంది హైదరాబాదులో ఉన్న యవనస్తులను చూస్తూ ఉంటే అదొక స్టైల్ ఉంది. ఆ మధ్య ప్యాంటు లో వెస్ట్ వెనక ప్యాంటు కిందకి జారినట్టు ఉంటుంది. నాకు వాళ్ళని చూస్తే అనిపించింది, ప్రభా వీడి ప్యాంట్ ఏమన్నా జారిపోద్ది ఏమన్నా అయినా. ఇక వీళ్ళు ఏం చేస్తాడో తెలుసా, పద్దాకలు ఎట్లా అనుకుంటా ఉంటాడు. అట్లా అనుకోవటం ఎందుకురా నాయన, కుట్టించుకునేది ఏదో సరిగ్గా కుట్టించుకోవచ్చుగా. నా ఊహల్లో అప్పుడప్పుడు మన హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలుసు, రన్నింగ్ బస్ వెళ్తూ ఉంటుంది కదా. ఈ మొత్తానికి మనోడు రన్నింగ్ బస్ ఎక్కాడు, ఫుట్పాత్ మీద నిలవబడ్డాడు, లోపల చోటు లేక. బస్సు మెల్లిగా వెళ్తుంది. ఆ వెళ్ళే బస్సు తమ్ముడు సీను కూడా ఎక్కుదామని చెప్పి బస్సు అట్లా వెళ్తూ ఉంది. వెళ్ళే పరంపరలో ఆ బస్సు కడ్డీ పట్టుకుందామని చెప్పి కడ్డీ పట్టుకునే పరంపరలో ఈ ప్యాంటు పట్టుకున్నాడు. అద్భుతం తెలుసా, ఏదేం తోటలో ఆదాము వీడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయిపోతారు. ఈ పిచ్చి పోకడలు నీకు ఉండకూడదు. మమ్మల్ని చూడండి, 22 సంవత్సరాల క్రితం మీ అన్న ఎట్లా ఉన్నాడు, 22 సంవత్సరాల క్రితం నేను ఎట్లా ఉన్నాను. వస్త్రధారణలో ఎంత కూడా తినటానికి గతి లేని సత్యనపల్లి తల్లి, తినటానికి గతి లేని రోజుల్లో వస్త్రధారణ ఎలా ఉందో, మా కొరకు ప్రాణం పెట్టి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఇచ్చే మీలాంటి భక్తి కలిగిన బిడ్డలు సంఘానికి నడిపించిన ఎంత కూడా మార్పు రాల. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆల్రెడీ ఇంటికాడ ఆఫర్ ఇచ్చారేమో. పోయిన సంవత్సరం 15, ఈ సంవత్సరం 30. బాబోయ్ అన్నారా? 15,000 కట్ చేసేసి అయ్యా ఒక 5,000 రూపాయల్లో చాలయ్యా, తతిమ 10,000 రూపాయలు సంఘంలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే, మనం ఎరిగిన వాళ్ళు వెధవరాళ్ళు ఎవరైనా ఉంటే, తండ్రి లేని బిడ్డలుంటే వాళ్ళకి సహాయం చేయండి అయ్యా. ఇది క్రైస్తవ జీవితంలో ప్రత్యేకమైనటువంటి గుణగణం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా, లోకస్తులను చూడొద్దు. లోకాన్ని మనం వెంబడించకూడదు, లోకమే మనల్ని వెంబడించాలి. విన్నారు ఈ మాట? లోకాన్ని మనం వెంబడించకూడదు. లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. గమనించండి, ఈరోజు ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఉంటుంది, రేపు ఇంకొక ఫ్యాషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక ఫ్యాషన్ వస్తుంది. కాలానుగుణంగా నీ స్టైల్ మారకూడదు. నువ్వెప్పుడున్నా నీ దేవుడు ప్రత్యేకమైన వాడు, నీవు ప్రత్యేకంగా బ్రతుకుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను యవనస్తు చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో బ్రదర్స్ ప్యాంట్ స్టైల్ ఏంటో తెలుసా? బెల్ బాటమ్, కింద ఎంత ఎడల్పు ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళకి పని లేకుండా మనోడి ప్యాంట్ ఈడ్చుకుంటా వెళ్ళిపోయేది. అది ఒక ఫ్యాషన్. ఆ తర్వాత ఇంకొక రకం ఫ్యాషన్, ఆ తర్వాత ఈ కాలంలో ఫ్యాషన్ ఏంటంటే ఏమంటారు, అది ఇందాక చూశారు కదా, ఏ ప్యాంట్ అది? జీన్ ప్యాంట్. గోనె ప్యాంట్ కాదండి, జీన్ ప్యాంట్. బిడ్డలరా, రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. వాళ్ళని చూసి వాళ్ళలాగా నువ్వు ఉండొద్దు. ఎక్కడున్నా నీ దేవుడు ప్రత్యేకమైన వాడు కనుక ప్రతి విషయంలో నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుదువుగాక.